హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవర. ఈ చిత్రంపై మంచి హైప్ అయితే ఉందన్నమాట. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో దేవర మూవీ కూడా ఒక్కటి. ఆల్రెడీ వీరిద్దరు కాంబినేషన్లో జనతా గ్యారేజ్ మూవీ వస్తే మెసేజ్తో పాటు కమర్షియల్గా మంచి హిట్ అయితే అందుకుందన్నమాట. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లిమ్స్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అసలు ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పేసి ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవబోతుందని చెప్పేసి మనకి ఎప్పుడో ప్రకటించేశారనమాట. రిలీజ్ డేట్కు తగ్గట్టుగానే 150 రోజుల్లో రిలీజ్ కాబోతుంది, 100 డేస్లో రిలీజ్ కాబోతుంది, 75 డేస్లో రిలీజ్ కాబోతుంది అంటూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారనమాట. బట్ ఇప్పుడు రిలీజ్ డేటు పోస్ట్ పోన్ కాబోతుందని చెప్పేసి ఒక వారం నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందన్నమాట. రీజన్స్ కూడా మనకి కనిపిస్తుంది. ఆ రీజన్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో మెయిన్ విలన్గా నటిస్తున్నారు. తన చేతికి దెబ్బ తగలటం మనం ఆల్రెడీ ఫొటోస్ కూడా చూసామన్నమాట. డాక్టర్లు సర్జరీ చేసి 2 నెలలు రెస్ట్ తీసుకోమన్నారన్న అదొక రీజన్. మరొక రీజన్ ఏంటంటే ఈ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది కాబట్టి ఏపీలో 2024 ఏప్రిల్లో ఎలక్షన్ జరగబోతుంది. అది 15 లేదా 16 ఈ 2 డేటుల్లో ఏదో ఒక డేట్లో జరగవచ్చు అన్నమాట. అంటే మూవీ రిలీజ్కి ఎలక్షన్కి 10 రోజులు గ్యాప్ ఉందన్నమాట. ఆ 10 రోజులు అంటే ఎలక్షన్లు అడవుడిలో ఉంటారు, అనుకున్నంత కలెక్షన్ రాకపోవచ్చు అన్న ఉద్దేశం కూడా మూవీ యూనిట్ వాళ్ళకి అనిపించిందంట. దాన్ని బట్టి ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి రీజన్ అయితే కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా మరొక రీజన్ వచ్చేసి గ్రాఫిక్స్ కూడా లేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్రాఫిక్స్ పరంగా చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది అనమాట. అయితే ఈ న్యూస్ అంతా బయటకు వచ్చిన తర్వాత మూవీ యూనిట్ వాళ్ళ నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రావట్లేదు అనమాట. అనుకున్న డేట్కే రిలీజ్ చేస్తారా లేదా అన్న వాటి విషయంపై ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు అనమాట. దాదాపుగా అంటే కలెక్షన్స్ వేరే ఏది అనుకున్నా సరే మెయిన్ విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్కి చేతికి సర్జరీ అవటంతో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలామంది అభిప్రాయం. నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఫ్రెండ్స్. తను బాగుంటే అంటే ఎలక్షన్స్ పెద్దగా పట్టించుకునే ఇది కూడా ఉండదు అనుకుంటా. బట్ తన మెయిన్ విలన్కే సర్జరీ చేయడంతో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ వీటికి సంబంధించిన క్లారిటీ కూడా మూవీ యూనిట్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంది, ఇంకా ఇవ్వలేదు. చూడాలి మరి వాటికి సంబంధించిన క్లారిటీ అతి త్వరలో ఇస్తే రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అన్న విషయంలో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అతి త్వరలో ఇవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, దేవరా మూవీ కోసం మీరు ఎలా వెయిట్ చేస్తున్నారనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.